ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం యాక్టివ్గా మారిన తరుణంలో కూటమి లెక్కలు మారిపోయాయా? ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కని వంగవీటి రాధాకు గుడ్ టైం స్టార్ట్ అయిందా? రాధా విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని టీడీపీ అధినాయకత్వం భావిస్తుందా? కాపు లీడర్గా ఆయన ప్రొజెక్ట్ చేయడంపై దృష్టి పెట్టిందా? అందుకే ఆయనకు సాధ్యమైనంత త్వరగా కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైందా? కూటమి వర్గాల్లో ఈ చర్చ జోరందుకుంది. అదేంటో చూద్దాం. ఏపీలో ఈ మధ్య కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా యాక్టివ్గా మారింది. సిక్కోలు మొదలుకుని గోదావరి జిల్లాల వరకు ఆ సామాజిక వర్గ నేతలు పార్టీలకు అతీతంగా ఒక్కటవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వారిని ముందుండి నడిపే నాయకుడు ఎవరన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూయడంతో ఆ సామాజిక వర్గాన్ని ముందుండి నడిపే నాయకుడి అన్వేషణ జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. ఆ సామాజిక వర్గం కోసం ముందుండి నడిచేందుకు పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నారనే టాక్. ఇందుకోసం పార్టీలో కొందరు నాయకులను ముందుండి ప్రోత్సహించే పనిలో ఉన్నారని చెప్తున్నారు. ఇక వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబును పార్టీ హైకమాండ్ ప్రోత్సహిస్తుండగా టీడీపీ తరపున సడన్ గా బోండా ఉమ యాక్టివ్ అయ్యారు. కానీ ఇప్పుడు సడన్ గా సైకిల్ పార్టీ గేరు మార్చిందనే టాక్. టీడీపీ నుంచి వంగవీటి రాధాను ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నాయనే సమాచారం. ఈ మేరకు రాధాకు ప్రమోషన్ ఇచ్చి కాపు నేతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతుంది. బలం బలగమున్న కొందరు నాయకులకు ఎందుకో కాలం కలిసి రాదు. అలాంటి నాయకుల జాబితాలో మొదటి వరుసలో ఉంటారు వంగవీటి రాధాకృష్ణ. అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందే ఎమ్మెల్యే అయిన రాధా ఎందుకనో రాజకీయాల్లో ఉండాల్సిన స్థాయిలో లేరనే చెప్పాలి. పార్టీలు మారినా ప్రభుత్వాలకు సన్నిహితుడిగా ముద్రపడ్డ రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడిపోయారు. వంగవీటి లాంటి బ్రాండ్ ఉన్న రంగా వారసత్వాన్ని ఆయన బలంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ఎప్పుడు టైం వస్తుందా అని ఆయన అనుచరగణం ఎదురు చూస్తున్నారు. వంగవీటి రంగా తనయుడిగా పరిచయం అవసరం అక్కర్లేని పేరు రాధాకృష్ణది. ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇంకేముంది, రాధాకు పాలిటిక్స్ లో తిరుగులేదని ఆయన అభిమానులు, అనుచరులు ఆశించారు. కానీ 2008 నాటికి ఆయన పార్టీ మారారు. ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 నాటికి వైసీపీ కండువా వేసుకున్నారు రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా అక్కడ చుక్కెదురైంది. ఇక 2019 నాటికి సైకిల్ ఎక్కారు ఆయన. కానీ ఎందుకనో పోటీ చేయలేదు. ఇలా పార్టీలు ఎన్ని మారినా పాలకులకు ఆప్తుడిగా ముద్రపడ్డ పదవులు మాత్రం రాలేదు. ఇక 2004లో తప్ప ఏ ఎన్నికల్లోనూ విజయం దక్కలేదు. కానీ 2019 తర్వాత రాధా పార్టీ మారలేదు, టీడీపీలోనే కొనసాగుతున్నారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆయనను పార్టీలో ఆహ్వానించినప్పటికీ తిరస్కరించారు. కొడాలి నాని లాంటి నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా రాధా ఎందుకనో ఫ్యాన్ పార్టీ నీడను చేరలేదు. కీలక పదవులు ఆఫర్ చేసినా తీసుకోలేదని చెప్తారు. రెండు 2019-24 ఎన్నికల్లో టీడీపీ తరపున క్యాంపెయిన్ చేశారు వంగవీటి రాధాకృష్ణ. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 44 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. 2019, 2024 రెండు ఎన్నికల్లో టికెట్ వదులుకుని పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి రాధాకు పదవి ఇవ్వాల్సిందేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగుతున్నారు రాధా. రెండు 2024లో కూటమి అధికారంలోకి రావడంతో ఇక రాధా ఫేట్ మారిపోయినట్లేనని అంతా భావించారు.
ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు కన్ఫామ్ అయినట్లేనని ప్రచారం జరిగింది. అదిగో ఇదిగో అంటూ టీడీపీ క్యాడర్ కూడా మాట్లాడుకున్నారు. తీరా చూస్తే పదవి దక్కలేదు. మధ్యలో ఆయన అనారోగ్యానికి గురైన సమయంలో లోకేష్ స్వయంగా రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు. పదవి గ్యారంటీ అని హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ఎమ్మెల్సీలు ఆ తర్వాత రాజ్యసభ ఎంపీల భర్తీ జరిగినప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ రాలేదు. దీంతో టీడీపీ అధినాయకత్వంపై రాధా అసంతృప్తితో ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. కొంతకాలంగా ఏపీలో కాపు మీటింగులు జరగడం, హడావుడి పెరగడంతో ఒక్కసారిగా టీడీపీ పెద్దల ఆలోచన మారిందట. కాపు ఉద్యమ నేతగా రాధాను ప్రొజెక్ట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయట. ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు సైకిల్ పార్టీ హైకమాండ్ సుముఖంగా ఉందనే సమాచారం. ఆ దిశగా మంతనాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇక వంగవీటి రాధా అయితేనే పార్టీకి కలసి వస్తుందని టీడీపీ హైకమాండ్ భావిస్తుందనే సమాచారం. ఇక ఆ దిశగా ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం ఒక సర్వే కూడా చేయించిందని, ఆ సర్వే ఫలితాలు కూడా రాధాకు అనుకూలంగా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో కూటమి పార్టీలతో టీడీపీ అధిష్టానం మాట్లాడినట్లుగా చెప్తున్నారు. ఈ మేరకు టీడీపీ పెద్దల నుంచి వంగవీటి రాధాకు పిలుపు వచ్చిందనే తెలుస్తోంది. పదవి ఉన్నా లేకపోయినా వంగవీటి రాధాకు ఉన్న బ్రాండ్ ఇంపార్టెన్సే వేరు. కానీ ఆయనకు పదవి దక్కాలని కోరుకునే వాళ్లే ఎక్కువ. టీడీపీ మొదలుకుని ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా ఆయనకు ఏదో ఒక కీలక పదవి ఇప్పటికే దక్కాల్సిందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక నిజంగానే ఆయనకు కీలక పదవిచ్చి కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తే టీడీపీకి ఎంతో కలసి వస్తుందన్న టాక్ నడుస్తుంది. అందుకే సైకిల్ పార్టీ ఒక్కసారిగా గేరు మార్చి రాధాకృష్ణకు పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందనే సమాచారం. మరి ఇప్పటికైనా రాధాకు న్యాయం జరుగుతుందా? ఆయనకు కీలక పదవి దక్కుతుందా? కాపు నాయకుడిగా రాధాకృష్ణ ప్రొజెక్ట్ అవుతారా అన్నది చూడాలి.